రూపాయి. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గురించి గొప్పదని కాదు, శాంక్షన్ అయిన 350 కోట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది ఉండే. ఎఫ్ఐడిస్ ఫండ్ ఈ మున్సిపల్ ద్వారా 60 కోట్ల శాంక్షన్ అయింది ఉండే. ఆపేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చుడు కాదు, ఉన్నాయి ఆపేసుడే. నేను అనుకుంటా మీడియా మిత్రులకు నేను అడుగుతున్నా, మొట్టమొదటి ప్రభుత్వం అనుకుంటా సంవత్సరం గడిచిపోయింది, 14 నెలలు గడిచిపోతా ఉంది. సిడిసి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది ఒకటే అనుకుంటున్నాం. కనీసం పేదవాళ్ళు లేకుంటే గల్లీలోకి వెళ్ళి కమ్యూనిటీ హాల్ గురించో లేకుంటే దేని గురించి అడిగితే ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. అడుగుతా ఉన్నాం ఏమిస్తుంది. 7 లక్షల కోట్ల అప్పని ఎన్నికల ప్రచారంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. మా ప్రభుత్వం వస్తే 1 రూపాయి అప్పు లేకుండా మేము అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పి 1 సంవత్సర కాలం పూర్తి కాలం చేసుకున్న కాంగ్రెస్ 1,30,000 కోట్ల ఒక తప్పు చేసింది. ఒకటే మాటలు చెప్తా ఉన్నా, ఇచ్చిన హామీలు ఈ గ్యారంటీలు మరి ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తారో. ఎందుకంటే తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజు రోజుకు అప్పుల భూమిలో కూరుకుపోతా ఉంది. అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేస్తుంది. సాధ్యమయ్యే కమిట్మెంట్లే సాధ్యమయ్యేదే కమిట్మెంట్ ఇస్తాం. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఎవరికి కనిపిస్తే వాళ్ళకు, మహిళలకు, యువకులకు, రైతులకు, బడుగు బలైన వర్గాలకు, బీసీలకు ఎంత అన్యాయం. బీసీ కులగణను పెట్టి బీసీలకు అన్యాయం 10% తగ్గించేసి బీసీలకు ముందు నుంచి ఆయనకు బీసీలు అంటే కక్షనే. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల గురించి కేటాయిస్తారని చెప్పి మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తే 3,000 కోట్లు ఖర్చు పెట్టి తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము 1 సంవత్సరం మొత్తము అడిగినాం. ఇవ్వకుంటే అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. మేము అవసరం అనుకుంటే ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కలిసి ధర్నా చేస్తాము, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తర్వాత ఏదైతే మా స్మార్ట్ సిటీ స్కీమ్ ఉందో కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ లేకుంటే ఈక్వల్ టు స్మార్ట్ సిటీ తప్పకుండా వచ్చి ఆ స్కీమ్ని తీసుకొచ్చే ప్రయత్నం మా ఎంపీ గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో తీసుకొస్తాం. అప్పుడు ఆటోమేటికల్గా సంవత్సరానికి 100 కోట్ల అభివృద్ధి కోసం నిధులు వస్తాయి. నీటి సమస్య మేజర్గా లేదు కదా. ఎందుకంటే మనకు అలీసాగర్ దాన్ని ఏమంటాం, అదొక మనకు బ్లెస్సింగ్. అయితే అమృత్ టూబ్స్ కింద ఏదైతే వాటర్ వర్క్స్ కోసం 50% నిధులు విడుదలైన ఇంకో 50% అండర్ గ్రౌండ్ రైడింగ్ గురించి గత 30 సంవత్సరాల నుండి పాత లైన్లు, వాటర్ లైనింగ్స్ ఒకటి సరిపోక, సిటీ పెరగడం వల్ల వాటర్ సరిపోక ఇప్పుడు ఆ వాటర్ స్కీమ్ కింద పాత లైన్ పైప్ లైన్లు మార్చడం, 9 కొత్త వాటర్ ట్యాంకులు అర్బన్లో వస్తూ ఉన్నాయి. అక్కడ ఈ ట్యాంకులు పెంచుతున్నందుకు అలీసాగర్లో దాని కెపాసిటీ కూడా పెంచుతుంది, ప్యూరిఫై చేయడం. ఇది కూడా 1 సంవత్సరంలోపు పూర్తవుతుంది. వాటర్ సమస్య ఎక్కడున్నా కానీ పూర్తిగా మేము పరిశీలిస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోని మా నాయకులతో నేను సమన్వయం అవుతూ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా చూసే బాధ్యత మాకు. ఇప్పుడే చెప్పిన కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఇదంతా లోపాయికర్తనం. అందుకోసమే అభ్యర్థి నిలబెట్టలేదు. ఇదొక ప్రభుత్వానికి మా మంత కుమ్మరయ్య గారి విజయం చెంపపెట్టు. నా భూతో నా భవిష్యత్, వారి అహంకారానికి ఈ యొక్క గుణపాఠం అని చెప్తాను. గ్రాడ్యుయేట్స్ గెలుస్తారు, తప్పకుండా అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే మొదటి ప్రాధాన్యత మెజార్టీ ఉంది. చాలామంది ఈరోజు భారతీయ అభిమానులు పెరుగుతూ ఉన్నారు, బీజేపీ అభిమానులు. రెండవ ప్రాధాన్యత తోటి అభ్యర్థి గెలవడానికి పూర్తి అవకాశం ఉంది. రిజల్ట్స్ అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు మన టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినాయి 43 నియోజకవర్గాలు, 8 మంది ఎంపీ చేసింది 54 నియోజకవర్గాలు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తున్నదంటే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్థితి ఎట్లా ఉందో అనుకున్నారు.